హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సంజన గారు కళ్యాణ్ని నామినేషన్ చేశారు. కళ్యాణ్ని నామినేషన్ ఎందుకు చేశారంటే, కళ్యాణ్ మొన్న కూడా పడవల నా ఆటకు అడ్డం వస్తుంది మన ఈ అక్క అని అక్కని నామినేట్ చేస్తాడు. మన సంజనక్కని నామినేట్ చేస్తుంది. మొన్న ఆ టాస్క్లో సంచాలక ఫెయిల్ అయిందని నాగు సార్ కూడా అన్నారు. సంచాలక ఫెయిల్ అయిందని కళ్యాణ్ ఎందుకు హైలైట్ చేస్తలేరు, ఓన్లీ రీతుని ఎందుకు హైలైట్ చేస్తున్నారో నేను చెప్తా. పెద్ద వీడియో చేస్తా, ఆ వీడియోలో చూడండి. వెనక సంజన గారు కళ్యాణ్ని నామినేట్ చేశాడు. అవును, ఆ రోజు కళ్యాణ్ కరెక్ట్ ఒక డబ్బు ఎట్లున్నా ఓకే, ఏమున్నా ఓకే అని చెప్పిండు. మళ్ళీ తర్వాత ఓకే డబ్బు స్ట్రేట్ ఉండాలి, ఓకే సంజన గారు సేవ్ అయ్యారు, ఓకే కాదన్నాను. ప్రతి దాంట్లో సంజన గారిని టార్గెట్ చేస్తున్నారు. సంజన గారికి వాళ్ళకు గేమ్కి అడ్డే కాదు. ఎందుకు ప్రతి ఒక్కరు గేమ్కి అడ్డు అది దాన్ని ఓవర్ యాక్షన్ చేసుకుంటే ఎందుకు అట్లా చేస్తారో అనిపించింది నాకు. అయితే నేను చెప్తే వినండి. సంజన గారు అంటే నేను చెప్తే వినండి అన్న కూడా వినదు. అట్లనే మాట్లాడుతుంటే అది హైలైట్ అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో అనిపించలేదో నాకు తెలియదు, కానీ నాకైతే భలే అనిపించింది. అయినాక సంజన గారు ఎంత చెప్పినా విన్నారు. నామినేషన్ చేయడానికి ఇంక పోయి కుండ పట్టున పలగొట్టినా కూడా టైం అయిపోయింది అని తనుజ అరుస్తున్నా కూడా వినదు, అస్సలు వినదు. అట్లనే అరుస్తూనే ఉంటారు ఇద్దరు. కళ్యాణ్ అరుస్తుంటారు, తనుజ అంటున్నారు, సంజన గారు అరుస్తుంటారు. ఇద్దరు ఇంకా నామినేట్ చేస్తుంది. నువ్వు నన్నే నామినేట్ చేస్తావు నాకు తెలుసు అంటే, నేను నిన్నే నామినేట్ చేయడానికి, నిన్ను టార్గెట్ చేయడానికి నేనేం కాదని భలే మాట్లాడుతుంది సంజన గారు. మీకు ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి.